స్టోరీ కేవలము కల్పితాలు. రామాపురం అనే చిన్న గ్రామానికి భయంకరంగా ఒక చిన్న దారి మాత్రమే ఉంది. ఆ దారి మధ్యలో ఒక చీకటిగా కనిపించే అడవి ఉంటుంది. ఈ దారిని గ్రామస్థులు దెయ్యాల దారి అని పిలుస్తారు. ఎవరికైనా ఆ దారి వెంట రాత్రి ప్రయాణం చేస్తే వారు ఎక్కడికో మాయం అవుతారట. దాని గురించి పెద్దలు చెబుతూ ఉంటారు. ఆ దారిలో పాత ఆత్మలు జీవిస్తాయి. ఎవరికైనా వారు పట్టుకొంటే వాళ్లు ఇంకెప్పటికీ తిరిగి రారు. గ్రామంలో భైరవుడు అనే వ్యక్తి ఉండేవాడు. ఇతను ఒక మంత్రగాడు. మంచికోసం మాత్రమై మంత్రం చెప్పే శక్తి కలిగి ఉంటాడు. అతను చిన్నప్పుడే తన గురువుతో కలిసి మంత్ర విద్యలు నేర్చుకున్నాడు. సమీప గ్రామాల నుంచి కూడా చాలా మంది అతని దగ్గరికి తమ సమస్యలతో వస్తుంటారు. కాని భైరవుడు చాలా సింపుల్ జీవితం గడుపుతుంటాడు. ఒక రోజు రామాపురం గ్రామంలో ఒక యువకుడు, రవి, తన కుటుంబంతో కలిసి తన ఇంటికి వెళ్తున్నాడు. ఆ ఇంటికి వెళ్లేందుకు దెయ్యాల దారి లో ప్రయాణించాల్సి ఉంటుంది. పెద్దలు వార్నింగ్ ఇచ్చినప్పటికీ రవి తనవాళ్లతో కలిసి ఆ దారిలో వెళ్లతాడు. అప్పుడు రాత్రి 8 గంటల సమయం. ఆకాశం మబ్బులతో నిండిపోయింది. చీకటి చాలా గట్టిగా ఉంటుంది. రవి తన బైకుతో పాటు కుటుంబ సభ్యుల్ని తీసుకొని వెళ్తున్నాడు. దారి నడుమ నెమ్మదిగా చల్లగాలులు వీచడం మొదలైంది. వారి చుట్టూ ఎక్కడి నుండో భయంకరమైన శబ్దాలు వినిపించడం మొదలయ్యాయి. అందులో ఒక వృద్ధురాలు కనిపించింది. ఆమె తెల్లటి చీరలో బాగా వంగిపోయి చేతిలో కర్రతో నిలబడింది. రవి నెమ్మదిగా బైక్ ఆపి ఆమెను అడిగాడు, మీకు ఎక్కడికి వెళ్ళాలి అమ్మా? నేను నిన్ను వదిలేస్తాను. ఆ వృద్ధురాలు నిశ్శబ్దంగా అతని వైపు చూసి దూరంగా నడిచింది. రవి చాలాసేపు గమనించాడు. కాని తిరిగి వెళ్ళినప్పుడు ఆమె కళ్ళు వలయాల్లా నలుపుగా మారిపోయాయి. అప్పుడు రవి గ్రహించాడు, అది వృద్ధురాలు కాదు, ఆత్మ అని. రవి కుటుంబంతో భయంగానే గ్రామానికి వెళ్లతాడు. అతని తల్లి వెళ్లగానే భైరవసామి ఇంటికి వెళ్లి జరిగిన విషయాలు చెప్పుతుంది. భైరవసామి మంత్రాల ద్వారా ఆ దారిలోని సమస్యను పరిష్కరించాలని నిర్ణయించుకున్నాడు. ఆ ఆత్మలు వెనుక ఎలాంటి కారణం ఉందో తెలుసుకోవాలి. ప్రతి ఆత్మకు తన గాయాన్ని మాన్పితేనే శాంతిస్తుంది. అదే నా పని అని భైరవసామి చెప్పాడు. సామి తన మంత్రమాలను, శక్తివంతమైన పూజాసామాగ్రి తీసుకుని దెయ్యాల దారికి వెళ్లాడు. అప్పుడు రాత్రి సరిగ్గా 12 గంటల సమయము అవుతుంది. ఆ దారిలోని చీకటి మరింత పెరిగింది. చెట్ల కింద నుంచి చిన్న చిన్న నీడలు ఉండడము గమనించాడు. భైరవసామి దారి వెంబడి నడుస్తూ బలమైన శక్తి పరిసరాలను గమనిస్తాడు. అతను దారిలోకి మరింత లోతుగా వెళ్ళినప్పుడు ఒక పాత శవాల గుహ కనిపించింది. అక్కడ ఒక పెద్ద బలిపీఠం ఉందని తెలుసుకున్నాడు. దశాబ్దాల క్రితం దారిని రక్షించుకునే ప్రయత్నంలో కొంతమంది బలవంతంగా మరణించబడ్డారు. అతను వెంటనే త్రికోణ ఆకారంలో కుంకుమ, గంధంతో రక్షాకవచం వేస్తాడు. మంత్రం శబ్దాలతో గాలి కదలికలు మారిపోయాయి. ఓ ఆత్మలారా, మీ బాధను బయటకు చెప్పండి అని భైరవసామి ఆరాధన ప్రారంభించాడు. ఒక్కసారిగా గాలి గట్టిగా ఊపిరి పీల్చినట్లు కొన్ని ఆత్మలు సామి చుట్టూ చేరాయి. ఒక పెద్ద తల్లి ఆత్మ విన్నపం చేస్తూ మాట్లాడింది. మా కుటుంబాన్ని ఈ గుహలో బలి తీసుకున్నారు. మా ఆత్మలు ఇక్కడ చాలా బాధతో అలమటిస్తున్నాయి. ఈ చోటుని మోక్షం పొందేలా చేయండి. సామి ఆ ఆత్మల బాధను తొలగించడానికి మంత్రాన్ని పఠించాడు. ఆ బలిపీఠం తగలబెట్టడం ద్వారా అక్కడి దుష్ట శక్తులు అంతరించిపోయాయి. ఆ తల్లి ఆత్మ తమ కుటుంబంతో కలసి చల్లగా వెళ్ళిపోయింది. ఆ తర్వాత దారి చుట్టూ ఉండే చెట్లు, పిచ్చిగడ్డి కూడా నెమ్మదిగా తేలికగా మారి అందరూ దానిని వినయంగా దాటగలిగారు. గ్రామస్థులు భైరవసామిని చాలా ధన్యవాదాలు చెప్తూ ఇక దెయ్యాల దారి లేదు అని సంతోషంతో ముక్తులయ్యారు. ఇలా సామి తన మంత్ర విద్యలతో దారిని తిరిగి సాధారణ మార్గంగా మార్చాడు. సత్యానికి బలమైన శక్తి ఉంటుంది. ఇది అందరూ గ్రహించారు. ఈ కథలో రామాపురం గ్రామం నిన్నటి చీకటి నుండి నేటి వెలుగులోకి వచ్చింది. ఇది కథా రామకథ. ఇది మంచి, శక్తి, ధైర్యానికి గుర్తుగా నిలిచింది.